నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు రచించిన హర్ష ఋతువు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ నవ్య వీక్లీ ఉపాధ్యాయుల భాస్కర్రావు స్మృతి సాహితీ కథల పోటీలో విశేష బహుమతి 5,000 రూపాయలు పొందిన కథ. కథ మొదలు పెడదామా? హలో, ఆర్డర్ తీసుకోండి మేడం. వచ్చే నెల 10వ తారీఖున ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా అవసరం. 2 మావయ్యలు, అత్తలు, 3 బాబాయిలు, చిన్నమ్మలు, 5 కజిన్స్ భార్యలతో సహా, ఇంకా ఓ 2 తమ్ముళ్ళని మరదళ్ళని కూడా రాసుకోండి. తోడలుడు ఉండాల్సిందే, లేకపోతే నా భార్య బాధపడుతుంది. అంచేత ఒక తోడలుడు వదినగారు, ఒక మరదలు ఆమె మొగుణ్ణి కూడా కలపండి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వద్దా సార్? వాళ్ళున్నారులే. పోనీ ఓ 10 మంది మనవళ్ళని మనవరాళ్ళని పంపండి, సందడిగా ఉంటుంది. సందర్భం సంతోషమా విషాదమా సార్? సంబరం. ఆ రోజున మా 40వ వివాహ వార్షికోత్సవం చేసుకోబోతున్నాం. ఓ గ్రేట్. మీకు ముందుగా మా అద్దెకు ఆప్తులు సంస్థ తరపున వివాహ దిన శుభాకాంక్షలు. మీరు చెప్పిన వారంతా మీరు చెప్పిన సమయానికి మీ ఇంట్లో ఉంటారు. మీకు సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. శుభదినం. ఫోన్ పెట్టానో లేదో శ్రీమతి అంది. పండగ ఊరికే రాదు, బోలెడు పని పెడుతుంది. ఒకసారి ఇంటి వంక చూడండి. గోడల రంగు వెలిసిపోయింది. వంటగది కప్పు అంతా మసిబారిపోయింది. కుళాయిల్లో నుంచి నీళ్లు చుక్కలు చుక్కలుగా లీక్ అవుతున్నాయి. అర్థమైంది. ఇంటిని మేకోవర్ చేయాలంటావు. ఓకే, చేసేద్దాం. రిపేర్ అండ్ పెయింటింగ్ ఏజెన్సీకి ఫోన్ చేసి వివరాలు చెప్పాను. ఎస్టిమేషన్కి టెక్నీషియన్ని పంపిస్తా అన్నారు. మరో గంటకి టక్ చేసుకుని టై కట్టుకున్న యువకుడు టకటకా బూట్ల శబ్దం చేసుకుంటూ వచ్చాడు. అతడి భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ వేలాడుతోంది. మా ఇంటిని బయట నుంచి లోపల నుంచి బాగా పరిశీలనగా చూడు. దీన్ని కొత్త దానిలా చేసేయాలి. బాత్రూమ్ సైతం అద్దంలా మెరిసిపోవాలి. ఎక్కడ లీకేజీలు గీకేజీలు ఉండకూడదు అన్నాను. భోజనాలన్నీ బయట ఏర్పాటు చేస్తాం కదా, వీళ్ళు పిచ్చి మొక్కలవి పీకించి చక్కగా సుందరంగా చేసేస్తారేమో కనుక్కోండి అంది శ్రీమతి. అన్ని రకాల పనులు చేస్తాం మేడం. గార్డెన్ ట్రిమ్ చేస్తాం, పూల మొక్కలు నాటిస్తాం, పచ్చగడ్డి పరిపిస్తాం. ఇంకేం కావాలన్నా చెప్పండి, చేసేస్తాం. పనిలో పనిగా హాల్లో పెయింటింగ్స్ పెట్టి, కార్నర్ టేబుల్స్ మీద పెద్ద పెద్ద బొమ్మలు, శిల్పాలు పెట్టి రిచ్గా. అవొద్దులే కానీ మిగతా వాటికి ఎస్టిమేషన్ ఇవ్వు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు సార్. ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరే ఉంటున్నారా? అతడి గొంతు నిండా ఆశ్చర్యమే. ముఖాలు చూసుకున్నాం. మొదటిసారి ఇంటిని వృధా చేస్తున్నామేమో అనిపించింది. నువ్వు అడిగిన దాంట్లో పాయింట్ ఉంది, ఆలోచిస్తాం అన్నాను. అతడు అదోలా చూసి ల్యాప్టాప్లో మునిగిపోయి ఏవేవో లెక్కలేసి ఒక అంకె చెప్పాడు. నాకు బేరం ఆడటం ఇష్టం ఉండదు. సూటిగా అడుగుతున్నా, ఎంత డిస్కౌంట్ ఇస్తావు? అవకాశం లేదంటూనే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఓకే, డన్. వచ్చే నెల 9వ తారీఖు సాయంత్రానికి అన్ని పనులు అయిపోవాలి. ఇదిగో అడ్వాన్సు. చెక్కు రాసిచ్చాను. అతను వెళ్ళిపోయాక, ఇక క్యాటరింగ్కి ఆర్డర్ ఇవ్వాలోయ్ అన్నాను శ్రీమతితో. మొత్తం ఎంతమంది అవుతారని? మొదట బంధుమిత్రులందరికీ ఇన్విటేషన్స్ పంపుతాను. ఎందరు వచ్చేది కన్ఫర్మ్ చేస్తూ రిప్లై ఇమ్మంటాను. దానిని బట్టి బుక్ చేద్దాం. వెంటనే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నిటి ద్వారా ఆహ్వానాలు పంపేశాను. అమెరికాలో ఉంటున్న మా పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. ఇప్పుడు అర్జెంటుగా ధూమ్ధామ్గా మ్యారేజ్ డే చేసుకోవడం అవసరమా? అవసరమనే చేస్తున్నాం. మేము ఏం సంపాదించామో జనానికి తెలియాలిగా. ఊరికే దుబారా చేసేస్తున్నారు. మీ పద్ధతి ఏం బాగోలేదు. ఎందుకైనా మంచిది వీలునామా రాసేయండి గట్టిగా అన్నాడు. పాయింటే, బాగానే గుర్తు చేశావు. రాసిస్తానులే. ఒక ప్లీడర్ని పంపిస్తాను. జాగ్రత్తగా రాసి రిజిస్టర్ చేయించండి. తర్వాత ప్రాబ్లమ్స్ రావు. రాసే ముందు నేను ఇంటికి పెద్ద కొడుకునని, పెద్ద పాలేరు లాంటి వాణ్ణిని గుర్తుపెట్టుకుని కొంచెం అదనంగా ముట్టి చెప్పండి. నువ్వు నాకు పాలేరుతనం ఎప్పుడు చేశావురా? పోనీ మీకు తలకొరివి పెడతానుగా, దాని గురించి ఎక్స్ట్రా ఇవ్వండి విసుగ్గా అన్నాడు. నువ్వు పెడతావో లేదో
అసలెవరైనా పెడతారో లేదో నాకు తెలియదు కదరా. మీకు చాదస్తం బాగా ముదిరింది. ఏదో ఒకటి అనుకుని రాయండి. పెద్ద కొడుకుని, మిమ్మల్ని మొదటగా నాన్న అని పిలిచింది నేనే, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఫోన్ కట్ చేశాడు. మరో 10 నిమిషాలకి పెద్దమ్మాయి ఫోన్ చేసింది. ఇన్విటేషన్ డిజైన్ చాలా బాగుంది నాన్న. మాకు రావాలని ఉంది, కానీ ఆ టైంలో టోర్నడో ఉంటుందంటున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఏం పర్లేదు తల్లి, చాలామంది వస్తున్నారులే. వీలునామా రాస్తున్నావా నాన్న? అన్నయ్య చెప్పాడు. అమ్మకి ఎంతో సాయంగా ఉండేదాన్నని ఎప్పుడూ అంటూ ఉంటావు కదా నాన్న, అది గుర్తుంచుకో. నీకు అంతా సమానమే, కానీ నాకు కొంచెం ఎక్కువ ఫేవర్ చెయ్యి. పట్టుబట్టి మరి నాకు నానమ్మ పేరు పెట్టావు. చూద్దాంలే, ఇంకా ఏమీ అనుకోలేదు. ఇప్పుడు అనుకో నాన్న, అన్నీ పేపర్ మీద పెట్టేస్తే క్లియర్ కట్గా ఉంటుంది. రేపు రాద్ధాంతాలు రావు. నేను రాసినా రాయకపోయినా వచ్చేవి వస్తాయిలే తల్లి. ఉంటాను. లైన్ కట్ చేశానో లేదో చిన్న కూతురు నుంచి ఫోన్ వచ్చింది. మీకు పెళ్ళై 40 ఏళ్ళు అయ్యాయా? నిజంగా గ్రేట్ డాడీ. అంటే దగ్గర దగ్గర 70 ఏళ్ళు వచ్చాయా? నమ్మలేకపోతున్నాను. నాకు ఆశ్చర్యంగానే ఉంది. వ్యాపారము, సంపాదన, మీ చదువు, పెంపకము, మీ పెళ్ళిళ్ళు, మీకు రెక్కలు రావటము గబగబా జరిగిపోయాయి. పరుగు ఆపి చూస్తే నేను, నా ఎదురుగా మీ అమ్మ, మా ముందు ఖాళీగా ఉన్న ఇల్లు మిగిలాయి. ఆ గొడవకేం కానీ మీరు వస్తున్నారా లేదా? వెళదామనే పట్టుపట్టాను. ఇంతోటి దానికి పూణే నుంచి అంత దూరం వెళ్ళాలా అంటున్నారు మీ అల్లుడు గారు. మీ ఇష్టం మరి. ఫోన్ అమ్మకివ్వండి అంది. శ్రీమతికిచ్చాను. నీకు తెలుసు కదమ్మా, ఆయన వెళ్ళొద్దంటే గడప దాటలేను కదా. రాలేదని ఏమీ అనుకోవద్దు. నాన్నకి నచ్చ చెప్పు. అయినా ఈ నెంబర్ల లెక్కలేంట్లే. ఇప్పుడు 40, వచ్చే ఏడాదికి 41. క్యాలెండర్తో పాటు మారుతూనే ఉంటాయి. విశేషం ఏముంది? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు ముక్తసరిగా అంది శ్రీమతి. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ పెట్టేయకు. నాన్నేదో వీలునామా రాస్తున్నాడని. రాస్తేం మంచిదనుకుంటున్నారు, నువ్వే అడుగు. ఫోన్ నా చేతికిచ్చింది. నీది చాలా మంచి ఆలోచన డాడీ. మనిషి మెదడు బాగుండగానే రాసిస్తే అందరికీ మంచిది. ఎవరేంటో నీకు ఇప్పుడే కదా తెలిసేది. అన్నయ్య అమెరికాలో, అక్క కెనడాలో, తమ్ముడు జర్మనీలో ఉంటారు. నేనొక్కదాన్నే నీకు దగ్గరలో, పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నాను. రేపు జరగకూడనిది ఏం జరిగినా ముందొచ్చి వాలిపోయేది నేనే. ఓహో, ఏమీ జరగలేదనే గత 3 ఏళ్ల నుంచి రాలేదా? సరేలే, జరిగాక చూద్దాంలే. అంతా అయిపోయాక చూసేది చేసేది ఏముంటుంది డాడీ? ఏమైనా చెయ్యాలనుకుంటే ఇప్పుడే చెయ్యాలి. నాకు 3 ఆడపిల్లలే. వాళ్ళకి ఘనంగా పెళ్ళిళ్ళు చేయాలి, భారీగా కట్నాలు ఇవ్వాలి. తాత ఆస్తి అని వాళ్ళకి ఆశ ఉంటుంది కదా. అందుకని నీ చిట్టి తల్లికి కొంచెం ఎక్కువ ఇవ్వమంటావు. చూద్దాంలే. థ్యాంక్ యూ. నువ్వు మాటంటే మాటేనని నాకు తెలుసు డాడీ. బాయ్ డాడీ. ఆరోగ్యం జాగ్రత్త. అమ్మకి చెప్పు. భోంచేద్దామని అన్నీ వడ్డించుకుని కూర్చున్నామో లేదో చిన్నవాడు వాళ్ళమ్మకి ఫోన్ చేశాడు. దీంతో సర్కిల్ పూర్తయినట్టే. నవ్వాను. శ్రీమతి మాత్రం కంగారు పడుతూ అడిగింది, ఈ టైంలో చేశావేమిరా? మీకిప్పుడు అర్ధరాత్రి కదా. చిన్నక్క ఏదో మెసేజ్ పెట్టిందిలే. మ్యారేజ్ డే గురించా, వీలునామా గురించా? రెండిటి గురించిను. డాడీకి అంతా తొందరే. ఇప్పుడంత భారీగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఇంకో 10 ఏళ్ళు ఆగితే గోల్డెన్ జూబ్లీ అద్దిరిపోయే లెవెల్లో మేము చేద్దాం కదా. అప్పుడు చెయ్యండిరా, ఎవరొద్దన్నారు? సరే, అప్పుడెంత గ్రాండ్గా చేస్తానో మీరే చూస్తారుగా. మీరు సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని రోజు నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను. ఇకపోతే నీకు తెలుసు కదమ్మా, ఇల్లు నీ పేరున ఉంది. నేను చిన్న కొడుకుని అంచేత మీ డాడీకి చెప్తానులే. ఆయన బుర్రని ఏ పురుగు తొలుస్తుందో మరి. ఇంక పడుకోరా, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే పడుకుంటానమ్మా. నువ్వు చెప్తే నాన్న కాదనరు. భారం నీ మీద వేసి పడుకుంటున్నాను. ఫోన్ పక్కన పెడుతూ, చిన్నవాడి కన్ను ఇంటి మీద పడింది అంది. అంతా విన్నాన్లే.
ఇంటి రిపేరు పనులు చకచకా జరుగుతున్నాయి. బంధువులు, మిత్రులు ఎవరొచ్చేది ఎందరొచ్చేది జవాబు ఇచ్చారు. అతిథుల సంఖ్య అంచనా వేసి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఆర్డర్ ఇచ్చాను. వినోదానికి టీవీ హాస్యనటుల షో, పాటలు పాడే బృందం, మ్యాజిక్ షోలు బుక్ చేశాను. ఒక మిత్రుడు రహస్యంగా అడిగాడు, మందు కూడా ఉంటే మజాగా ఉంటుంది గురూ, నువ్వు తాగకపోయినా మాకు పోయించొచ్చుగా. వచ్చుగాని ఆ తర్వాత మీరు తిన్నగా నిలబడలేరు. మిమ్మల్ని నేను కంట్రోల్ చేయను. ఎందుకులే, వదిలే. ముఖం మార్చుకుని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతడు సొంత డబ్బుతో మందు తాగనని భార్యకి ప్రమాణం చేశాడు పాపం. పక్కింటాయన వచ్చాడు. ఏర్పాట్లు చూసి కళ్ళెగరేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు అబ్బో భారీగా చేస్తున్నారే. ఇదే కాదు, ఇక ముందు ప్రతి పండగ ఇలా అందరినీ పిలిచే చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మీకు తెలుసుగా, మాకేం బరువు బాధ్యతలు లేవు. బ్రతికినన్నాళ్ళు హ్యాపీగా బతకటమే మా ఏకైక ఎజెండా. ఎలాంటి ఆంక్షలు, ఒత్తిళ్ళు, మొహమాటాలు, బంధాలు ఏమీ లేకుండా, వేటిని పట్టించుకోకుండా చేయాలనుకున్నదల్లా స్వేచ్ఛగా చేసేస్తాను. ఇన్నేళ్ళు బోల్డ్ సంపాదించాను. ఇక చాలు అనుకుని బిజినెస్ అమ్మేశాను. ఇక మిగిలిందల్లా 10 మందితో కలిసి ఎంజాయ్ చేయటమే. ఇదేదో పుణ్యకార్యం అయినట్టు మాట్లాడతారేమిటి? ఈ పార్టీ గీర్తి ఇహానికి పనికిరావు, పరానికి అక్కరకు రావు. తుళ్ళిపడి చూశాను. తల తిప్పేసరికి శ్రీమతి నావంకే చూస్తుంది. ఇలా ఊరికే ఖర్చు చేసే కన్నా ఒక ప్రయోజనం కోసం, పరమార్థం కోసం చేస్తే బావుండంటావా? బుర్రలో బుల్లి ఆలోచన నాటుకోగా అడిగాను. అవునంటూ తలాడించింది. అలా చెయ్యి, మంచిది అన్నాడతను. ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందుది సక్సెస్ చేయండి. మీరంతా బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేయండి. మళ్ళీ అతను సంశయిస్తూనే స్వరం తగ్గించి అన్నాడు. మీ పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. మీరు మతిలోనే ఉన్నారా అని అడగటానికి. బిగ్గరగా నవ్వుతూ శ్రీమతితో అన్నాను. విన్నావుటోయ్, వార్తలు ఎప్పటికప్పుడు అందరికీ వెళ్ళిపోతున్నాయి. ఇది మంచిదేలే. ఇన్నేళ్లకి మన మీద శ్రద్ధ చూపిస్తున్నారు. మరో అరగంటకి పెద్ద కొడుకు ఫోన్ చేశాడు. సంపాదించిందంతా అడ్డమైన వాటికి తగలేస్తాను అంటున్నారంట ఏంటి? మీకేమైనా పిచ్చా వెర్రా? తప్పురా అబ్బాయి, తగలయట్లా 10 మందితో కలిసి అనుభవిస్తున్నాం. అనుభవించటానికేగా రాత్రి పగలు కష్టపడి కూడబెట్టింది. మేము మాత్రమే తినటం లేదులే, 500-600 మందికి తినిపిస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే కాదు, మీ సంపాదన మీద మాకు హక్కుంది కఠినంగా అన్నాడు. ఉంటే నువ్వు రారా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వాడు మరి మాట్లాడలేకపోయాడు. కానీ చిన్న కూతురు కాల్ చేసి అడిగింది. డబ్బంతా నాశనం చేస్తున్నావంట, మాకు చిల్లి గవ్వ ఇవ్వకూడదని కంకణం కట్టుకున్నావా డాడీ? ఇదంతా నా సంపాదనేగా చిట్టి, మీకు చేయాల్సినవన్నీ చేసేశాను. మీరు కూడా 2 చేతులతో సంపాదించుకుంటున్నారు. మీ విజయాల్లో నా భాగము ఉంది కదా అని నేనేం వాటా అడగటం లేదుగా. మీ ఇష్టం వచ్చింది మీరు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకునే హక్కు మనకుంది. ఏ మనిషి అయినా జీవితంలో అసలైన యుద్ధాలు వయసులో ఉన్నప్పుడు కాదు, ముసలితనంలో చేయాలి తల్లి. ఆశయాలతో, అనారోగ్యంతో, అయిన వాళ్లతో, కబ్జాదారులతో, అందరితోనూ. నాకేం అర్థం కావటం లేదు. సంధి ప్రేలాపనలా ఉందా? వదిలే. నవ్వాను. కన్నీళ్లు పెట్టుకుంది. మరి కాసేపటికే చిన్న కొడుకు లైన్లోకి వచ్చాడు. మా అవసరం మీకు లేదనుకుంటున్నారా? ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు అన్నాడు దూకుడుగానే. మీతో మాకేం సంబంధం మిగిలిందిరా? మేమెవరికి కావాలి? వారానికోసారి ఫోన్లో పలకరించడానికే మీకు తీరికుండదు. ఒకప్పటి వాసనను వదులుకోలేక అయిన వాళ్ళని అద్దెకి తెచ్చుకుంటున్నాం. ఈ మధ్య ఇక్కడ ఈ దందా బాగుందిలే. ఎవరు కావాలంటే వాళ్ళు అద్దెకు దొరుకుతారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అభిమానాలు వలకబోస్తూ అచ్చం బంధువుల్లానే ప్రవర్తిస్తారా? కావలసింది కావలసినప్పుడల్లా దొరుకుతూ ఉంటే ఇక మీ అవసరమే ఉందిరా. గొలుసు కట్టులోలా ఆ వెంటనే పెద్దమ్మాయి ఫోన్ చేసింది. మేమెవ్వరం అక్కర్లేదన్నావంట. నీకెవరో మందు పెట్టారు. మీరు ఇదివరకు ఇలా ఉండేవారు కాదు. మేం నోరు తెరిచి అడిగితే చాలు కొండ మీది కోతిని కూడా తెచ్చిచ్చేవారు. అమ్మ కూడా మీకు వంత పాడటమే చిత్రంగా ఉంది. మీరు ఇది వరకట్లా ఉంటున్నారా? ఆ అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఏవి తల్లి?
నీరుడు కురిసిన హిమ సమూహాలు. నా గొంతు ఉణికింది. మేమేమీ చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళమయ్యాం. మాకు పిల్లలున్నారు. మీతో ఊరేగడానికి మాకెక్కడ తీరుతుంది? మీకు ఈ మధ్య మైండ్ బ్యాలెన్స్ తప్పుతున్నట్లుంది. ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించుకోండి. అవసరం లేదు తల్లి. ఇన్నేళ్ళు బిడ్డల మోహంలో బ్రతికాం. ఇప్పుడు ఆ జాలంలో నుంచి బయటపడ్డాం. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు. ఎప్పుడైనా బకెట్ తన్నేయొచ్చు. ఆ తర్వాత ఎవరొచ్చారో ఎవరేడ్చారో ఎవరికి కావాలి? అందుకే రోజు పండగ చేసుకోవాలనుకుంటున్నాం. పండగంటే 10 మందితో ఆనందం పంచుకోవటమేగా. పెద్ద తమ్ముడు అన్నది నిజమే. మీకు బుద్ధి చెప్పాల్సిందే, లేకపోతే బూడిదే మిగులుస్తారు. టక్కున లైన్ కట్ చేసింది. వీళ్ళ మన పిల్లలు. వాళ్ళకి చేయాల్సిందంతా చేసేసినా మనకున్నదంతా పనిచేసి పువ్వుల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయాలట. వాళ్ళకి నచ్చేవి, ఖర్చు లేనివి చెయ్యాలి తప్ప మనకి సంతోషం కలిగించే పనులు చేసుకోకూడదట. చిత్రంగా లేదు? శ్రీమతితో అన్నాను. లోకం పోకడ అలా ఉంది, వ్యాఖ్యానించింది. మ్యారేజ్ డే నాడు ఉదయమే బుక్ చేసిన బంధువులంతా బిలబిలమంటూ వచ్చేశారు. నేనురా మీ మావయ్యని. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా? ఒరే అబ్బాయి, అలా తెల్లమొహం వేశావేమిట్రా? నీ అత్తయ్యని. బాగున్నావట్రా? చూసి చాన్నాళ్ళయిందిరా. నీకన్నా పెద్దదాన్ని. నా జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. నీ జుట్టు ఏమిట్రా ముగ్గుబుట్టయింది? బావగారు అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు. మా వదినకి నా దిష్టే తగిలేట్టుంది. నిన్ను బామ్మగారు అననా మామగారని పిలవనా? మీరలా పార్వతీ పరమేశ్వరుల్లా కూర్చోండి, అన్నీ చక్కబెట్టడానికి మేము ఉన్నాం కదా. ఎన్నో పలకరింపులు పులకరింతలు. వాళ్ళని కిరాయి బంధువులని ఎవరనగలరు? తలో పని భుజాన వేసుకున్నారు. ఆహుతుల్ని ఆహ్వానిస్తున్నారు. తిండి ఏర్పాట్లు చూస్తున్నారు. వినోద కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఇక పిల్లల ఆటలతో పాటలతో నవ్వులతో మా ఇల్లు మారుమోగిపోతుంది. ఇంటికి పెళ్ళికల వచ్చింది. ఇంటి నిండా జనమే. నా చిన్నప్పుడు మా ఇల్లు ఇలానే ఉండేది. పండగలకి పబ్బాలకి అయితే తలాటి ఆడబడుచుల నుంచి అంతా సకుటుంబంగా వచ్చేసేవారు. ఆ రోజులే వేరు. కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలిపడుతూ ఉంటే అంది శ్రీమతి. మన పిల్లలంతా మళ్ళీ చిన్నవాళ్లే మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా ఉందండి. నాకు అలాగే అనిపిస్తుంది సాలోచనగా అన్నాను. రోజు ఇల్లు ఇలా కళకళలాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. అలాంటిది ఏదైనా కుదురుతుందేమో చూడండి. మనకి ఈ ముదిమిలో ఉత్సాహంగా ఆరోగ్యంగా సంతృప్తిగా ఉంటుంది. చూద్దాం. బుర్రలో ఏవేవో ఆలోచనలు గింగిర్లు తిరుగుతూ ఉన్నాయి అన్నాను. ఆర్భాటంగా పార్టీ మొదలైంది. అంతా వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి స్టేజి మధ్యలో ప్రత్యేకమైన కుర్చీల్లో కూర్చోపెట్టారు. మమ్మల్ని పొగిడారు. పద్యాలు పాటలు పాడారు. మేమిద్దరం ఒకరికొకరం మిఠాయి తినిపించుకునేదాకా వదల్లేదు. గోలగోల చేస్తూనే ఉన్నారు. లంచ్ అవుతూనే సంగీత కార్యక్రమం మొదలైంది. మరోపక్క అప్పుడే డిన్నర్కి వంటలు మొదలుపెట్టేశారు. కేక్ కటింగ్ ఎన్నింటికి? డిన్నర్ ఏ టైంకి రెడీ అవ్వాలి? ఒరేయ్, వాళ్ళకి టీ ఇవ్వండిరా. ముందే చెప్తున్నా, కేక్ కట్ చేశాక అంతా కలిసి గ్రూప్ డ్యాన్స్ చెయ్యాలి. అదయ్యాకే పాటగాళ్ళని వెళ్ళనివ్వండి. పిల్లలు మ్యాజిక్ ప్రోగ్రాం ఎప్పుడని అడుగుతున్నారు. అంతా ఒకటే హడావిడిగా ఉంది. కూడబలుక్కున్నట్టుగా మా ఇద్దరమ్మాయిలు వచ్చేశారు. మన అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారండి. కేక్ కట్ చేసే సమయానికి తప్పకుండా వస్తారనుకున్నాను. అలాగే వచ్చారు. చూడండి, పట్టుబట్టలు పూలదండలు తెచ్చుంటారు. ఏమైనా పేగుబంధమేనండి అంటూ సంబరంగా నన్ను తోసుకుని మరీ ఎదురెళ్ళింది శ్రీమతి. వాళ్ళు సంకోచిస్తూనే ముఖాలు వేళ్లాడేసుకుని లోపలికొచ్చారు. వెల్కమ్. పరాయి వాళ్ళు పొద్దుటొస్తే అయిన వాళ్ళు రాత్రికొచ్చారన్నమాట. ఏమైతేనేం వచ్చారు, అదే సంతోషం. రండి. కొందరు వాళ్ళకి జ్యూస్ తెచ్చి ఇచ్చారు. మీరు త్వరగా డ్రెస్ మార్చుకోండని కొందరొచ్చి మా ఇద్దరిని తొందర పెట్టారు. వీళ్ళెవర్రా? అద్దె మావయ్య అడిగాడు. కొడుకులు కూతుళ్ళునో. మా కంపెనీ వాళ్ళా లేక వేరే కంపెనీ వాళ్ళా? ఈ ఇంటి కంపెనీ వాళ్లేలే కానీ వీళ్ళ స్నానాలకవి ఏర్పాట్లు చూడమని చెప్పు మావయ్య. నిజం కొడుకులు నిజం కూతుళ్ళు వచ్చారా? వారికేం కావాలో నువ్వు దగ్గరుండి చూడండి. ఇంకెవరికో పురమాయించి హడావిడి చేస్తూ వెళ్ళాడతను. వీళ్ళంతా ఎవరు?
పెద్ద కొడుకు అడిగాడు. మన బంధువులే, మేమెప్పుడూ చూడలేదు. అద్దె బంధువులు, శ్రీమతి చెప్పింది. నిరసనగా నవ్వింది పెద్దమ్మాయి. ఈ గందరగోళం అంతా ఏంటి డాడీ? ఇదంతా ఎందుకు? ఎవరికోసం? చిన్న కొడుకు అడిగాడు. అన్ని ఋతువులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు హర్ష ఋతువు వచ్చింది. శ్రమ, కష్టం, బాధ, నిరాశ ఇవన్నీ మింగేసిన కాలాన్ని తిరిగి చేజిక్కించుకుని హ్యాపీగా జాలీగా గడిపేయటమే ఇక మా పని. కమాన్, మీరు కలవండి ఉత్సాహంగా అన్నాను. వీటికి ఫుల్ స్టాప్ పెట్టించడానికే వచ్చాం, చిన్న కూతురు చెప్పింది. ఏం, మేము హ్యాపీగా ఉండటం మీకు ఇష్టం లేదా? శ్రీమతి ప్రశ్నించింది. ఇదేం పిచ్చి హ్యాపీనెస్, మేమెక్కడా చూడలేదు. ఇంటి మీద పడి ఊరికే మెక్కేస్తూ పొగిడే పొగడ్తలు మీకిప్పుడు కావాల్సి వచ్చాయా? అవే మిమ్మల్ని ఆనందపరుస్తాయంటే మీరింతవారు అంతవారు అంటూ స్తోత్రనామావళి రికార్డ్ చేసిస్తాం. రోజుకి 3 సార్లు వింటూ తరించండి అన్నాడు పెద్దవాడు. కృష్ణారామ అనుకోండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, పుణ్యం పురుషార్థం వస్తాయి. అంతేకాని ఇలా రోడ్డును పోయే వాళ్ళందరినీ పోగేసి పార్టీలంటూ తగిలేస్తే మే సహించాం, పెద్దమ్మాయి నిక్కచ్చిగా చెప్పింది. మంచి పాయింట్ చెప్పావు తల్లి, సంతోషం. మా గమ్యం గురించి నాకిప్పుడు క్లారిటీ వచ్చేసింది. నా మాటకు నలుగురు మిర్రిమిర్రి చూశారు. వారి చూపులు పట్టించుకోకుండా, నువ్వు కోరుకున్న ఆనంద క్షణాలు ఇక మన ఇంట్లో ఘనీభవిస్తాయోయ్ సంబరంగా అన్నాను శ్రీమతితో. బాబాయ్, ఇంకా ఇలాగే కూర్చున్నారేమిటి? త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకోండి, కేక్ కటింగ్కి టైం అయిపోతుంది అంటూ వచ్చాడు కజిన్. మా సంతానాన్ని చూసి వీళ్ళెవరు అని అడిగాడు. ఒరిజినల్ బంధువులు, 10 నిమిషాల్లో వచ్చేస్తాం, మీరు పదండ్రా అబ్బాయి. అతన్ని పంపానో లేదో. కొడుకులు కూతుళ్ళు తప్ప అంతా ఉన్నారా అన్నయ్య అంటూ వచ్చాడు తమ్ముడు దిగులుగా. వాళ్ళని అద్దెకి తెచ్చుకోవాల్సింది, పెద్దవాడు అన్నాడు వ్యంగ్యంగా. ఇష్టం లేదురా, వాళ్ళు మీలానే ప్రవర్తిస్తే ఈ ముసలిగుండె భరించలేదు బావురుమన్నాను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బాబాయిలు, అత్తలు, పిల్లలు అంతా బిలబిలమంటూ వచ్చి ఏమైందంటూ చుట్టేశారు. వారి అభిమానానికి చలించిపోయాను. ఏమీ జరగలేదని సర్ది చెప్పాక కానీ వాళ్ళు వెళ్ళలేదు. నాటకాలు బాగా రక్తి కట్టిస్తున్నారు, పెద్దవాడు కామెంట్ చేశాడు. త్వరగా రండి తాతగారు, డాన్స్ చేస్తాం చూద్దురు గాని అన్నారు మనవలు మనవరాళ్ళు. ఇదిగో వీళ్ళని పంపి వచ్చేస్తాం, మీరు ఆ ఏర్పాట్ల మీద ఉండండి అని చెప్పి పంపించేశాను. భోంచేద్దురు గాని లేవండ్రా, ఎప్పుడు తిన్నారో ఏమో శ్రీమతి అంది. వాళ్ళు కదల్లేదు. ఉంటారా వెళ్తారా సూటిగా అడిగాను. ప్లీడర్ని తీసుకొచ్చాం, వీల్నామా రాసేస్తే వెళ్ళిపోతాం. అందుకోసం వచ్చారా ముదనష్టపోళ్లారా, పొండిరా పొండి బిగ్గరగా అరిచి నోట్లో చీర కొంగు కుక్కుని లోపలికి పరిగెత్తింది శ్రీమతి. సంతోషం, ఇన్నేళ్లు మిమ్మల్ని వృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా బ్రతికాం. ఇప్పుడు మరో గమ్యం ఏర్పరచుకోవాలనుకుంటున్నాం. ఇది మాత్రం కేవలం మా కోసమే, మా ఆనందం కోసమే. ఏదో ఇలా బ్రతికి ఉన్నాం అన్నట్టు కాక మా బ్రతుక్కి ఒక అర్థం పరమార్థం కల్పించుకోవాలని ఉంది. 10 మందికి ఆధారంగా నిలవాలని ఉంది. మా కష్టఫలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది. ఆ రకంగా నలుగురికి ఆనందం పంచి పరమానందం పోగు చేసుకోవాలని పేరాసగా ఉంది. కన్న ప్రేమ అక్కర్లేదు కానీ కొన్న ప్రేమ కావాలన్నమాట హేళనగా అన్నాడు పెద్ద కొడుకు. కొన్న ప్రేమలు కాదు, ఆ కొన్న ప్రేమ కావాలి. ఇదో కొత్త రకమా? వీటిని మార్కెట్లో అమ్ముతారా అద్దెకిస్తారా? చిన్న కూతురు ప్రశ్నించింది. వారి మాట పట్టించుకోకుండా అన్నాను. మాకు దూరమైన అనుబంధాలు, ఆత్మీయతలు అన్నీ మాకు కావాలి. మా కడపటి శ్వాస వరకు కావాలి. అందుకే 25-30 మంది అనాథ బాలబాలికల్ని చేరతీస్తాం. వారి నవ్వులతో, కేరింతలతో ఈ ఇల్లు మారుమోగేలా చేస్తాం. ఈ ఆలోచన కూడా ఈవేళే ఇదిగో వీళ్ళందరినీ చూశాకే వచ్చింది. మీ నైజం బయటపడ్డాక బలపడింది. ఇంటిని అనాథ శరణాలయం చేసేస్తారన్నమాట? కాదు, అనాథల్ని సనాథులుగా చేసే ఆలయంగా మారుస్తాం. మా సంపద, ఆదాయం అన్నీ వాళ్ల కోసం వినియోగిస్తాం. దాన్ని మీరెవ్వరూ అడ్డుకోలేరు. ఇదంతా నా స్వార్జితమే, అంతా మా ఇష్టప్రకారమే ఖర్చు పెడతాం. దానర్థం మాకు ఏమీ ఇవ్వరనేగా? చిన్నవాడు సర్రున లేచాడు.
మీ అందరికీ ఇళ్ళున్నాయి, కార్లున్నాయి, బ్యాంకు బ్యాలెన్స్లున్నాయి. మా ఆస్తిపాస్తుల్ని మీకు ఇచ్చినా మీకు ఎంతో ఉందని తృప్తి పట్టడానికి తప్ప అదనంగా మీకు ఒరిగేది ఏమీ ఉండదు. మీరు 2 ఇళ్లల్లో పడుకోలేరు, 4 చేతులతో తినలేరు. అసలు ఏమీ లేని వాళ్ళకి ఒక రూఫ్, ఒక ముద్ద అన్నం, ఒక చాప ఇవ్వగలిగితే వాళ్ళు నిలదొక్కుంటారు. వారి బతుక్కో భరోసా చిక్కుతుంది. మా జన్మలు ధన్యమవుతాయి. అందుకే మా సంతానమే మాకు మా ఆస్తికి వారసులన్న సాంప్రదాయాన్ని చెరిపేస్తాం. మా తదనంతరం మా సంపద సమాజానికి ఉపయోగపడేలా చూస్తాం. కొందరు అభాగ్య బాలలే మా వారసులు. వాళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తూ వారి మొహాల్లో ఆనందం పూయిస్తూ మా బ్రతుకు నందనవనం చేసుకుంటాం. ఇన్నాళ్ళు మాకు మీరు నలుగురే, ఇక నుంచి మేము ఎందరికో. మాకిప్పుడు స్వార్థం లేదు. మీకు స్వార్థం ఉంటే మేమేమీ చేయలేం అంటూ లేచాను. అంతా కోపోద్రిక్తులై మింగేసేలా చూస్తూ ఉంటే స్థిరస్వరంతో అన్నాను, ఇంకో సంగతి, మేం చనిపోయాక మా శవాలను వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి దానమివ్వాలని నిర్ణయించుకున్నాం. అంచేత తలకొరివి పెట్టాల్సిన శ్రమ మీకు తప్పింది. మనసుంటే వచ్చి ఈ శుభ సంకల్ప దినోత్సవపు కేక్ తినండి, లేదా సెలవు, గుడ్ బై. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.